ఎవరు మీ ఎంపీ ఎవరు? మా ఎంపీ అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి ఎలాంటి వాళ్ళు ఆయన? ఉన్నాడు, బ్రహ్మాండం కలిసాడు. ఎందుకని అంత నమ్మకం? వచ్చినా ఆయన బ్రహ్మాండంగా చేసినాడు. వివేకానంద రెడ్డితో పాటు ఈక్వల్గా ఎక్కువ చేసినాడు. వివేకానంద రెడ్డిని తగ్గనీయకుండా వివేకానంద రెడ్డితో కాబట్టి ఎక్కువగా ప్రజల్లో ఉండి చేసుకుంటూ వచ్చినాడు కాబట్టి ఈయనను ఎన్నుకున్నారు. మరి ఆయన మీద విమర్శలు చేస్తున్నారు కదా, ఎవరు పల్లానోడు షర్మిలమ్మ ఒక్కటి తప్ప. ఇప్పుడు నువ్వు ప్రజలతో ఒక్కరితో విమర్శ చెప్పించు. ఆయన షర్మిలమ్మ నేను చెప్తాననే ఇంకా వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు నడుము కూర్చోయింది. ఆ పక్క అవినాష్ రెడ్డి వాడు పవన్ కళ్యాణ్ గాడంతా పనికిరానోడు ఇంకొకరు లేరు. ఎవరు మీ ఎంపీ ఎవరు? మా అవినాష్ రెడ్డి. ఆయన పనితీరు ఎట్లా ఉంది? ఏం బ్రహ్మాండంగా ఉంది. అంటే బ్రహ్మాండంగా ఏం చేస్తారు 5 సంవత్సరాల్లో? ఏం బ్రహ్మాండంగా చేస్తాడు. ప్రతి ఒక్క గ్రామాలలో రోజులు వేస్తాను, కుళాయిలు వేస్తాను, నీళ్లు పెడతాను, ఏమి పథకాలు ప్రతి ఒక్క పథకం వస్తుంది. బిల్డింగులు, ల్యాప్టాప్లు ఏమి, రైతు భరోసా ఏమి, ఏ ప్రతి ఒక్కటి అమ్మఒడి ఏమి, వసతి దీవెన, యుద్ధ దీవెన, ఏం ల్యాప్టాప్ ప్రతి ఒక్కరికి గ్రామాలకు వచ్చి ప్రతి ఒక్కరు చూస్తాను. ఆయన ఎంపీ ఏ ఇబ్బందులు. ఈసారి ఎంపీగా వైఎస్ఆర్ కుటుంబం నుంచి షర్మిలా గారు కూడా పోటీ చేస్తున్నారు. చేసుకోనిలే, ఏమన్నా వేస్తామో వాళ్ళు చేసుకొని. మేమైతే జగన్ అవినాష్ రెడ్డి వేస్తాం ఓట్లు. అవినాష్ రెడ్డి ఓట్లు వేస్తాం. అవినాష్ రెడ్డి ఓట్లు వేస్తాం. వైఎస్ఆర్ పెట్టే కదా షర్మిలా గారు కూడా, ఎందుకు షర్మిలా గారు కూడా వైఎస్ఆర్ పెట్టే కదా, ఎందుకు ఛాన్స్ ఎట్టుంటది చెప్పు. సభలో కూడా అదే చెప్తున్నారు కదా, నేను వైఎస్ఆర్ పెట్టే చెప్పుకోనిలే. చంద్రబాబు నాయుడు కాపీ కొట్టి నేను అడుగుతానా అని చంద్రబాబు కిట్టే చెప్తాంది. దాని గురించి ఏది లేదు. వైఎస్ఆర్ బిడ్డ కావచ్చు, ఆడబిడ్డ. ఆయన ఆడబిడ్డే కాదనిలే, ఆయన జగన్మోహన్ రెడ్డి చెల్లెలే కాదనిలే, మేమేమనిలే. కానీ మేమైతే జగన్మోహన్ రెడ్డి మంత్రమే. ఖచ్చితంగా ఆయన పథకాలు ఇంత మటుకు ముఖ్యమంత్రి చేయలేయా. నేనే కాదు, అందరూ చెప్పాను సార్. ఎంపీ ఎవరికి? అవినాష్ రెడ్డి గారు. అవినాష్ రెడ్డి గారు గతంలో 2 సార్లు అన్నను గెలిపించుకున్నాం. మూడోసారి కూడా 5 లక్షల మెజార్టీ మించి ఈరోజు మేము టార్గెట్ పెట్టుకున్నాం. 1000 మగుళ్ళు కష్టపడుతున్నాం. ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారిని 5 లక్షల మెజార్టీతో గెలిపించబోతున్నాం. ఈసారి అవినాష్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ పోటీ చేస్తుంది, షర్మిలా గారే పోటీ చేస్తున్నారు. అదే చెప్తున్నాం. దుష్ట చతుర్థ శక్తులు ఎన్నైనా ఉన్నాయి, కానీ ఇక్కడ అవినాష్ రెడ్డి గారి పై చెయ్యి. అవినాష్ రెడ్డి గారిని మేము జగన్ గారిని ఒక రామునిలాగా చూస్తాం, అవినాష్ రెడ్డి గారిని లక్ష్మణులాగా చూస్తాం. ఈరోజు మాకు అందుబాటులో జగన్ అన్న అక్కడ చూసుకుంటుంటే రాష్ట్రంలో, ఈరోజు మాకు జిల్లాలో ముఖ్యంగా కడప పార్లమెంట్ సెగ్మెంట్లో వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఈరోజు మాకు ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా అందరినీ చూసుకుంటున్నారు. అన్నా మాకు కష్టం వచ్చిందని నువ్వు వెళ్తే చాలు, నేనున్నానంటూ ధైర్యం చెప్పి భరోసా చెప్పి ఆ పని అయిపోయినంత వరకు ఆయన దగ్గరుండి ఆయన ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ పోతున్నాడు. అది అవినాష్ రెడ్డి గారికి హత్య చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంకోటి ఇంగిత జ్ఞానం ఉండాలండి. అయ్యా మా ఎజెండా ఇది, అయ్యా మా జెండా ఇది, మేము అధికారంలోకి వస్తే ఈ మేలు చేస్తాం, ఈ సంక్షేమము ఈ అభివృద్ధి చేస్తామనేటువంటి ఆలోచనలతో ఈరోజు ప్రజల ముందుకు వెళ్ళాలి. కానీ అలా కాకుండా అయ్యా మా నాన్నని చంపారు, మా చిన్నాన్నని చంపారని అది రుజువు కానటువంటిది, రుజువు కాదు కూడా. ఎందుకంటే ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు అంత సౌమ్యుడు అండి. అతను ఈ యొక్క హత్య చేశాడంటే మేమైతే నమ్మం. మేమే కాదు, కడప పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఎవ్వరు కూడా, ఏ చిన్న పిల్లవాడు కూడా నమ్మరు. ఎందుకంటే ఆయన ఒక్కసారి నేను ఒకటే మనవి చేసుకుంటున్నా, వైఎస్ అవినాష్ రెడ్డి గారి దగ్గర మీరు 1 గంట ఉండి చూడండి. ఆయన ప్రచారంలో కానీ ఆయన ఆఫీస్లో కానీ 1 గంట, ఈవెన్ హార్డ్ కోర్ టీడీపీ వాళ్ళైనా, టీడీపీ నాయకుడైనా 1 గంట అవినాష్ రెడ్డి గారితో 1 గంట మీరైతే ఉన్నట్లయితే అతను మంచితనం ఏందో, ఆయన గొప్పతనం ఏందో తెలుస్తుంది. అది అవినాష్ రెడ్డి గారి హత్య చేశారంటే 100కు 100% మేమైతే సహించబోము. గతంలో సిబిఐని హెచ్చరించాం. గతంలో కర్నూలు హాస్పిటల్లో సిబిఐ ఎంటర్ అవుతుంటే అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకుండా మేము అందరం కలిసి అడ్డుపడ్డాం. అవినాష్ రెడ్డి గారిని టచ్ చేసే దమ్ము ఎవరికి లేదు. సిబిఐ అయినా, సిబిఎన్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయినా, ఏదైనా అవినాష్ రెడ్డి గారిని టచ్ చేస్తే మమ్మల్ని దాటుకొని వెళ్ళాలి. అది మళ్ళీ మేము ఎంపీ సార్ను జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. అది
మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఆ నుంచి బీజేపీ, కాంగ్రెస్ 4 పొత్తు పెట్టుకొని వచ్చినా కానీ మేము రెడీగా ఉన్నాం. వాళ్ళు పులివిందలకు వచ్చి మీరు ఎట్టకెళ్తాన్ని తొలలు కొట్టమని మళ్ళీ మేము తర్వాత మేము చూపిస్తాం. అది మాది సిద్ధం. కూడా టీడీపీ జెండా ఎగరేస్తామంటున్నారు. అవును, వాళ్ళు రమ్మను. ఎవరు ఇక్కడ వచ్చి ఎగరేసాని సిద్ధంగా ఉంటే ఇక్కడికి రమ్మను. ఇక్కడికి వచ్చి వాడు పవన్ కళ్యాణ్ కానీ, వాడు చంద్రబాబు నాయుడు కానీ, మోడీ కానీ, కాంగ్రెస్ షర్మిలమ్మ కానీ ఎవరన్నా వచ్చి ఇక్కడికి వచ్చి తొలలు మా ఎంపీ సార్ మీద కొట్టమను, మా జగన్మోహన్ రెడ్డి మీద తొలలు కొట్టమను. మేము ఎట గెలుపుకుండా పోతామో చూపిస్తాం. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఎలా ఉంది ఆయన పనితీరు? అవినాష్ రెడ్డి రెండో సీఎం, ఎప్పటికీ రెండో సీఎం అయిన అవినాష్ రెడ్డి నిరంతర శ్రామికుడు. కడప జిల్లా ప్రజల ఆశాజ్యోతి అవినాష్ రెడ్డి వెంటనే మేమంతా ఎప్పటికీ ఉంటాం. ఈసారి 5 లక్షల పైన మెజారిటీ అవినాష్ రెడ్డి సార్కు. ఓకే, 5 లక్షల మెజారిటీ అంటున్నారు. ఇప్పుడు ఆయన మీద పోటీ చేసే ఎంపీ ఎవరో తెలుసా? ఎవరైనా కానీ తగ్గేదలే. వైఎస్ షర్మిల గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఎవరైనా పోటీ చేయనియా 5 లక్షల పైన మెజారిటీ చూపిస్తాం. పులివెందుల ప్రజలు, కడప జిల్లా ప్రజలంతా ఆయన వెన్నంటే ఉంటారు. షర్మిల గారు వయసు పెట్టే కదా, మరి దానికి ఛాన్స్ ఎవరంటారా? కానీ ప్రజలు అన్ని ఆలోచన చేస్తారు. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ఎవరు ప్రజల సమస్యలు తీర్చున్నారు, ప్రతి ఒక్కటి ప్రజలకు అందరూ ఆలోచన చేసిన తర్వాతనే ఓటేస్తారు. ఎవరు వయసు కుటుంబం నుంచి ఇంకొకటి వచ్చి నిలబడినారా, ఎవరు నిలబడినారా అన్నీ అవసరం లే. ప్రజలకు ఎవరు నిరంతరం అందుబాటులో ఉన్నారు, ప్రజల సమస్యలు ఎవరు తీరుస్తున్నాడు, అది. జై జగన్, జై అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. షర్మిల గారు వ్యాఖ్యలు చేస్తున్నారు, హత్య రాజకీయాలు చేస్తున్నారు, ఎంపీ సీట్ ఇచ్చారు జగన్ గారు అని. దీని అలా ఎవరు చెప్పినారయ్యా? కోర్టు చెప్తే నమ్ముతారు ఎవరైనా కానీ. షర్మిల గారు చెప్పినా, ఇంకొకరు గారు చెప్పినా, ఎవరు చెప్పినా నమ్మరు ప్రజలు. కోర్టు నుంచి తీర్పు వచ్చిందే అప్పుడు నమ్మాలా, అంతేగాని షర్మిల గారు చెప్తే నమ్మేయాలనా? ఎందుకు నమ్ముతాం ప్రజలు? మేము నమ్మం. వివేకానంద గారి అవినాష్ రెడ్డి వెంటనే ఎప్పటికీ మేమంతా ఉంటాం. కడప జిల్లా ప్రజలందరి ఆశాజ్యోతి అవినాష్ రెడ్డి. సునీతమ్మ గారు, షర్మిలమ్మ గారు ఇద్దరు పదే ఇదే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా చూస్తారు? ఎంత వ్యాఖ్యలు చేసినా ఏం చేసినా వాళ్ళందరి వ్యాఖ్యలకు, వాళ్ళందరి ప్రశ్నలకు వాళ్ళు అడిగే ఏ దానికైనా ఒక్కటే సమాధానం. ప్రజా తీర్పు అవినాష్ రెడ్డి మెజారిటీనే వాళ్ళందరి ప్రశ్నలకు సమాధానం. జై అవినాష్ రెడ్డి, జై జగన్, జై అవినాష్ రెడ్డి, జై జగన్. ఈ వ్యాఖ్యలు ప్రభావం చూపించు? ఏ ప్రభావం లేదు. వాళ్ళందరి వ్యాఖ్యలకు, వాళ్ళందరి ప్రశ్నలకు ఒక్కటే. మే 13వ తేదీ కడప జిల్లా ప్రజలందరూ అవినాష్ రెడ్డి మెజారిటీ కోసమే పనిచేస్తారు, గెలుపు కోసం కాదు. మెజారిటీ 5 లక్షల పైన మెజారిటీ అవినాష్ రెడ్డి సారు. అది కుటుంబం గురించి మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీద వైఎస్ షర్మిల గారే పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది? 4 లక్షల మేరకు చూపిస్తున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి సార్ గారికి 4 లక్షల మేరకు ఇష్టంగా రాకపోతుంది. ఎందుకని వైఎస్ఆర్ పెట్టే కదా షర్మిల గారు కూడా? ఎవరు కావచ్చు, కాదని చెప్పలేదు. ఆశయాలు నెరవేర్చే వాళ్ళు ఉంటారు. పక్కన వాళ్ళను మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును FIRలో పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికే మీరు పోయినారంటే అంతకంటే నిజం ఏమైనా ఉంటుందా?